हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। दया करो भगवान शंकर, दया करो भगवान, दया करो भगवान शंकर, दया करो भगवान। त्रिशूलधारी त्रिनेत्रधारी गंगाधारी, दया करो, दया करो भगवान शंकर, दया करो भगवान। पार्वती रमना पन्नग भूषण विभूति शंकर, दया करो, दया करो भगवान शंकर, दया करो भगवान, दया करो भगवान। चंद्रशेखर चंद्रकलाधर श्रीनीलकंठा, दया करो, चंद्रशेखर चंद्रकलाधर श्रीनीलकंठा, दया करो, दया करो भगवान शंकर, दया करो भगवान, दया करो भगवान। ओम हर हर नमः पार्वती पतये, हर हर महादेव। సో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు మనకి కాశీ విశ్వనాథ స్తోత్రం పైన సత్సంగం, భగవంతుడు శివుడు పైన, శివుని యొక్క తత్వం పైన మనం సత్సంగం చేసుకుంటాం. స్వామి భగవంతుడి పైన సత్సంగం చేయటం వల్ల లాభం ఏంటండి అంటే, పెద్దవాళ్ళు చెప్తారు, జీవితంలో మనం చేసే అన్ని పనుల్లో ఒక్కటే ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది ఏంటండి అంటే సత్సంగం ఒక్కటే. మిగతావన్నీ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అంటారు. సత్సంగానికి అంత ప్రాముఖ్యత.
దీని ద్వారా మనకి ఏం లభిస్తుంది స్వామీజీ అండి అంటే మన జీవితానికి ఒక మార్గదర్శకత్వం కనిపిస్తుంది. ఎలా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలో చెప్పేదే సత్సంగం. ఈ అంశం ఏంటి స్వామీజీ అండి అంటే కాశీ విశ్వనాథ స్తోత్రం. మనం మన సాంప్రదాయంలో స్తోత్రము అనేది ఒక భాగం. స్తోత్రము అంటే ఏంటి స్వామీజీ అండి అంటే ప్రైజ్, వారిని ప్రార్థన చేయటం కానీ, గ్లోరిఫై చేయటం కానీ. గ్లోరిఫై చేయటం అంటే వారి యొక్క గుణ విశేషాలను మనం కీర్తిస్తాం, మనం పాడుతాం. దాన్నంతటినీ కూడా స్తోత్రం అంటారు. ఒక ఉపనిషత్తులో చెప్పారంట పెద్దలు, వర్షిప్ చేయవలసిన వాళ్ళని చెయ్యకపోయినా, వర్షిప్ చెయ్యకూడని వాళ్ళని వర్షిప్ చేసినా రెండు దోషాలేనంట. మనం కొంతమందిని స్తుతించాలి, వాళ్ళని స్తుతించలేదనుకోండి దోషం. ఎవరు స్వామీజీ వాళ్ళంటే భగవంతుడు, గురువు, తల్లిదండ్రులు ఇత్యాదులు. వాళ్ళని స్తుతించాలి, మనం ఎల్లప్పుడూ కీర్తించాలి. చెయ్యకపోతే తప్పిది. ఇంకో రెండోది ఉంది స్తోత్రానికి సంబంధించి. ఏంటి స్వామీజీ అదేంటి అంటే ఎవరినైనా స్తోత్రం చెయ్యకూడని వాళ్ళని కొన్నిసార్లు మనం స్తోత్రం చేస్తాం, స్వార్థాన్ని కానీ వేరే వేరే లాభాన్ని కానీ ఆశించి. అది కూడా తప్పేనంట. స్తోత్రంకున్న వాక్యం ఇది. చెయ్యవలసిన వాళ్ళకి చేయకపోయినా తప్పే, చెయ్యకూడని వాళ్ళకి చేసినా తప్పే. మరి ఈ రోజు మనం ఎవరిని స్వామీజీ మనం కీర్తిస్తున్నామండి అంటే కాశీ విశ్వేశ్వరుడు. కాశీ విశ్వేశ్వరుడికి ఇంకొక పేరు విశ్వనాథుడు అంటాం. పెద్దవాళ్ళు చెప్తారు, భగవంతుడు శివుడు యొక్క అనేక మేనిఫెస్టేషన్స్ లో అనేక స్థానాలలో ఆయన నివసించి ఉన్నారు. అన్నింటిలో కూడా శ్రేష్టమైన స్థలం ఏది స్వామీజీ అండి అంటే కాశీ. మన హిందూ ధర్మంలో కాశీకున్న ప్రాముఖ్యతని మనం వర్ణించలేము. ఎంత వర్ణించినా తక్కువే. అది ఎంతవరకు ఉంది స్వామీజీ కాశీ యొక్క మహాత్మ్యం అంటే, ఇప్పుడు మనం కొంచెం అవుట్ ఆఫ్ ట్రాక్ అయ్యాం. కానీ కొన్నాళ్ళు వానప్రస్థం వచ్చిన తర్వాత కాశీ వెళ్ళిపోయేవారు. ఇంకా పిల్లలు లేదు, సంసారము లేదు, ధనము లేదు, ఏం లేదు. కాశీ యాత్ర అనేవారు దాని పేరు. కాశీ యాత్ర అంటే ఇంక వాళ్ళు మనం ఆఖరిసారి చూసి నమస్కారం పెట్టుకోవటమే. వాళ్ళు వెళ్ళిపోయి మరి రారు. ఇంకా శేష జీవితం ఎంతుంటే అంత విశ్వనాథుడి యొక్క సేవలో గడుపుకోవటం, అక్కడే ఆ శరీరాన్ని పడేయటం. ఆయన సాన్నిధ్యంలో ఈ దేహాన్ని విడిచిపెట్టేయాలి. అప్పుడు జీవితానికి సార్థకత. అంటే ఎంత విలువ ఇచ్చేవారో చూడండి కాశీ పట్టణానికి, కాశీపురానికి. కాశీ శబ్దం వింటే చాలండి, పాపాలన్నీ పోతాయి. ఏదో తెలియని పవిత్రత మన అంతరంగంలో కలుగుతుంది. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, మనం బ్రతుకున్న లాల్లో ఒక్కసారి అయినా కాశీ దర్శనం చేసుకోవాలి, విశ్వేశ్వరుని సేవించాలి. వినయంతో, ప్రపత్తితో మనం ఆ తీర్థయాత్ర చేసి గంగలో స్నానం చేసుకొని శివుని యొక్క నామాన్ని జపం చేసుకుంటూ ఆయనని మనం దర్శనం చేసుకోవాలి. అమోఘమైన పుణ్యఫలం. ఏమయ్యా జీవితాన్ని ఎత్తారు కదా, కాశీని చూసారా అని తర్వాత యమభట్టులు మనల్ని అడిగితే చూసామని చెప్పాలి. చూడకుండా మనం పారిపోకూడదు. భూమండలానికి వచ్చి అంతటి ప్రాముఖ్యత కాశీ విశ్వేశ్వర పట్టణం, కాశీ విశ్వనాథ భగవంతుడు. స్వామీజీ ఈ కాశీ విశ్వనాథ స్తోత్రాన్ని రచించింది ఎవరు స్వామీజీ? కర్త ఎవరు? కృతికర్త ఎవరు అంటే స్వామీజీ దీన్ని రచించింది సాక్షాత్తు భగవాన్ వేదవ్యాసుడు. చెప్తారు, వేదవ్యాసుడు నారాయణ అంశ. సాక్షాత్తు నారాయణుడే వచ్చి శివుడిని కీర్తించాడు ఈ స్తోత్రం ద్వారా. కాశీ విశ్వనాథుడిని వేదవ్యాసుడు కీర్తించాడు. తర్వాత పెద్దవాళ్ళు చెప్తారు, వేదవ్యాస తరం అయిపోయిన తర్వాత శంకర భగవత్పాదులు వస్తారు. శంకర భగవత్పాదులు జనరల్ గా ఏ ఆలయానికి ఆయన వెళ్ళినా ఆయన కీర్తించడం మనం చూస్తాం. మీనాక్షి పంచరత్నం అని, గణేష పంచరత్నం అని, వెంకటేశ్వర పంచరత్నం, శ్రీరంగం, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దేవతని ఆయన కీర్తించి ఒక స్థుతి రాయటం అలవాటు శంకర భగవత్పాదులు.
కానీ శంకర భగవత్పాదుడు విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంట, ఆయన ప్రత్యేకంగా ఏ కృతి రాయలేదంట, ఈ కృతినే ఆయన పాడాడంట. వ్యాసకృతి ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ వ్యాసకృతినే శంకర భగవత్పాదులు కీర్తించారు విశ్వేశ్వరుడు. మరొక స్థుతి నేను చేయవలసిన అవసరం లేదు అంటారు. అంతటి ప్రాముఖ్యత కలిగినది కాశీ విశ్వనాథ స్తోత్రం. కాశీ పట్టణం అంటేనే ఎంతో విశేషమైనది. ఇది భౌతికంగా. అయితే కొంచెం ఆధ్యాత్మిక చర్చలో ఉన్నాం కాబట్టి కాశీ అంటే ఇంకా ఏమైనా అర్థం ఉందా స్వామీజీ అండి అంటే, కాశీ అంటే అర్థం అంట ప్రకాశవంతమైనది అని అర్థం. సంస్కృతంలో వేరొక అర్థం. ప్రకాశవంతమైనది అని దానిని కాశీ అనొచ్చు. స్వామి మరి ప్రకాశవంతమైన వస్తువు ఏదండి అండి అంటే, ప్రకాశవంతమైన వస్తువు ఒక్కటే. అదేంటండి అండి? ఆత్మ. అందుకే ఆత్మను మనం ఏమంటాం? స్వయం ప్రకాశ వస్తువు అంటాం. స్వయం ప్రకాశ వస్తువు అంటే దానిని ఇంకొకరు గుర్తించవలసిన అవసరం లేదు. దాని పేరే స్వయం ప్రకాశ వస్తువు. సృష్టిలో మిగతా అన్నింటినీ కూడా ఇంకొకరు గుర్తించాలి. కన్ను ఉందని మనసు చెప్పాలి, మనసు ఉందని బుద్ధి చెప్పాలి, బుద్ధి ఉందని అహం చెప్పాలి, అహం ఉందని కూడా చెప్పేది ఎవరండి అంటే ఆయన సాక్షి రూపులో. ఆయన ఉన్నాడని ఎవరు చెప్పవసరం లేదు. ఆయన ఉన్నాడు అంటే ఆయన ఉన్నాడు, వేరే సాధన అవసరం లేదు. దాని పేరే స్వయం ప్రకాశం. ఆత్మకి కూడా కాశీ అని పేరు. గురూజీ చెప్తారు, శరీరానికి హృదయానికి కూడా కాశీ అని పేరు ఉందండి. శరీరాన్ని కూడా కాశీ అనొచ్చంట, మన హృత్పుండరీకాన్ని కూడా కాశీ అనొచ్చు. కాబట్టి ఇదే విశ్వనాథుడు నాకెక్కడ అందుబాటులో ఉంటాడు స్వామీజీ అండి అంటే, ఈ 3 పురాల మధ్యలో ఉన్నాడు ఆయన. శారీరకపురం, హృదయపురం. ఆ హృదయపురం మధ్యలో సచ్చిదానంద పరబ్రహ్మగా ప్రకాశిస్తున్నది ఆ విశ్వేశ్వరుడు. సమస్త విశ్వానికి ఏదైతే ఆలంబనగా ఉందో, సమస్త విశ్వానికి ఏదైతే సృష్టి స్థితి లయకారకంగా ఉందో, ఆ వస్తువు నా హృదయంలోనే ఉంది. అది కూడా విశ్వనాథుడే, కాశీ విశ్వనాథుడు. అంటే ఈ 3 ప్రాకారాలు దాటి మనలో ప్రకాశిస్తున్నది కూడా అది కాశీ అంటే. అయితే ఈ కాశీ విశ్వనాథ స్తోత్రానికి ఇది అష్టకం. అష్టకం అంటే గత క్లాసులో మనం చెప్పుకున్న అష్టకం అంటే 8 శ్లోకాల యొక్క సంపుటి, ఒక ఫ్లవర్ బొకే. ఈ ఫ్లవర్ బొకేలో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి స్వామీజీ అండి అంటే 8 ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ బొకేని అందంగా కూర్చి వేదవ్యాసుడు భగవంతుడు పాదాలకి సమర్పించాడు. ఆయన అంతటి మహాత్ముడు కాబట్టి ఆయన ఆ బొకేని అల్లగలిగాడు. భగవంతుడి యొక్క తత్వం తెలుసు, భగవంతుడి యొక్క గుణం తెలుసు, భగవంతుడి యొక్క రూపం తెలుసు. వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని ఆయన ఈ అందమైన పుష్పగుచ్చాన్ని శ్రీవారి పాదాల దగ్గర సమర్పించాడు వేదవ్యాసుడు. ఈ అష్టకంలో ప్రతి ఆఖరి లైన్ని ఒక మకుటంగా ఉంచుతాడు ఆయన. మన సాహిత్యంలో పద్య అమరికలో కొంతమంది ఏం చేస్తారండి అంటే మకుటము అని మకుటం అంటే అర్థం ఏంటి స్వామీజీ అంటే కిరీటం, మకుటం అంటారు దీన్ని. కాశీ విశ్వనాథ స్తోత్రాన్ని రచించినప్పుడు వేదవ్యాస భగవానుడు కూడా ఈ స్తోత్రానికి మకుటాన్ని చేర్చాడు. మకుటం అంటే లాస్ట్ లో ఉండే లైన్. స్వామీజీ ఏంటి స్వామీజీ మకుటం దీనికి ఆయన చేసింది అంటే, ఆయన ఏం రాశాడండి అంటే, వారాణసి పురపతిం భజ విశ్వనాథం. ఇది మకుటం. ప్రతి శ్లోకానికి ఆఖరి లైన్ ఇదే, వారాణసి పురపతిం భజ విశ్వనాథం అని ఆయన చేర్చడం జరిగింది అన్నమాట. మరి స్వామీజీ కాశీ విశ్వనాథ స్తోత్రం అన్నారు కదా, మరి మకుటంలో కాశీ అని పేరు ఉండాలి కదా స్వామీజీ, మరి వేదవ్యాసుడు వారాణసి అని పేరు ఎందుకు పెట్టాడు స్వామీజీ అంటే, ఇది మనకు తెలిసిన జ్ఞానం. కాశీకి ఇంకొక పేరే వారణాసి అంటాం. వారణాసి పట్టణం అన్నా కాశీ పట్టణం అన్నా ఒకటే. ఈ వారణాసిని మరికొంచెం మార్చి ఇప్పుడు మనం ఎలా అంటా ఉన్నాం స్వామీజీ అంటే బనారస్ అంటారు కొంతమంది. బనారస్ అన్నా వారణాసి అన్నా కాశీ అన్నా ఒకటే, ఒక ఊరు గురించి చెప్తున్న విషయం.
కాబట్టి మనం కన్‌ఫ్యూజ్ కాకూడదు. స్వామీజీ కాశీ విశ్వనాథ స్తోత్రం అన్నారు. ఇదేంటి వారాణసి పురపతిం భజ విశ్వనాథం అంటున్నారంటే 2 ఒకటే అని మనం తెలుసుకోవాలి. బాగుంది. కానీ ఈ పట్టణానికి వారాణసి లేదా వారణాసి అని ఎందుకు స్వామీజీ పేరొచ్చిందండి అంటే, పూర్వకాలంలో ఎప్పుడో ప్రాచీన కాలంలో ఈ వారణాసి అనే పట్టణం 2 నదులకు మధ్యలో ఉండేదంట. ఏంటి స్వామీజీ ఆ 2 నదులు అంటే, ఒక నది పేరు వరుణ, ఇంకొక నది పేరు అసి. ఈ వరుణ, అసి 2 నదులకి మధ్యలో ఉన్న పట్టణం కాబట్టి ఈ పట్టణానికి వారణాసి అని పేరొచ్చింది అని చెప్తారు పెద్దలు. అయితే కాలాంతరాలలో ఈ నదులు 2 అంతర్వాహినీలయిపోయాయి. అంతర్వాహినీలంటే ఎక్కడో లోపటికెళ్ళిపోయినాయి భూమి లోపట. ప్రస్తుతానికి లభిస్తున్న నది ఏంటి స్వామీజీ అండి అంటే, గంగా నది మాత్రం వారాణసి తీరం నుంచే ప్రయాణం చేస్తుంది. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కానీ పేరు ఎందుకు ఇలా వచ్చింది స్వామీజీ అండి అంటే, ఆ 2 నదుల యొక్క ప్రవాహం వలన ఈ పట్టణానికి ఆ పేరు వారణాసి అనే పేరు రావటం జరిగింది. అయితే వారణాసి పట్టణంలో విశ్వనాథ ఆలయం ఉండడం ఒక తిరుగులేని విశేషం. అయితే పెద్దవాళ్ళు చెప్తారు, ఎక్కడ భగవంతుడు ఉంటాడో మిగతావన్నీ అక్కడ చేరుతాయి అంటారు. కాబట్టి వారణాసి పట్టణానికి, కాశీ పట్టణానికి ఉన్న విశేషత ఇంత అంతా కాదంట. కొన్ని ఎన్యూమరేట్ చేశారు పెద్దవాళ్ళు. ఏంటి స్వామీజీ ఈ పట్టణానికి ఉన్న విశేషణాలు ఏంటి స్వామీజీ అండి అంటే, మొదటి విశేషణం ఏంటండి అంటే, అత్యంత ప్రాచీన నగరం భూమండలంలో ఉన్నది ఏదండి అంటే ఈ పట్టణం. అత్యంత ప్రాచీన నగరం. మన సాహిత్యంలో ఎంత లోపటికైనా మీరు వెళ్ళండి, కాశీ గురించి మెన్షన్ చేస్తారు. కాళిదాసు రాసిన గ్రంథాలలో కాశీ గురించి ఉంది. వేదవ్యాసుడు రాసిన గ్రంథాలలో కాశీ పట్టణం యొక్క వివరణ ఉంది. ఏ గొప్ప కవి యొక్క సాహిత్యాన్ని మీరు చూడండి, ప్రతి సాహిత్యంలోనూ కూడా ఈ కాశీ యొక్క మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ నగరం ఎంతో ప్రాచీనమైనది. చెప్పలేనంత ప్రాచీనత కలిగిన నగరం కాశీ నగరం. ఇది ఒకటి. 2, కాశీ నగరానికి ఉన్న మరొక విశేషత ఏంటి స్వామీజీ అండి అంటే, ఇది చారిత్రకంగాను రాజకీయంగాను ఎంతో ప్రభావాన్ని భారత మండలంలో కలిగి ఉండేది. చరిత్రకారులు కూడా కాశీ పట్టణం చుట్టే భారతీయ చరిత్రను అంతటిని రచించారు. వీళ్ళ సంపద ఏంటి, వీళ్ళ యొక్క సాహిత్యం ఏంటి, వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటి తెలుసుకోవాలండి అంటే గో టు కాశీ. అక్కడికి వెళ్ళి భారతదేశాన్ని అంతటినీ చూడాలంటే కాశీని చూస్తే చాలు. భారతదేశంలో ఏమేమి ఉన్నాయో కాశీ పట్టణం అంతా తిరిగేస్తే ఇంకా తెలిసిపోతుంది అనమాట. ఈ ఊరంతా తిరగాల్సిన అవసరం లేదు. చారిత్రకం. అలాగే రాజకీయంగా కూడా అంటే ఎంతో మంది చక్రవర్తులు కాశీ పట్టణాన్ని పరిపాలించారు. మనం చూస్తుంటాం, మనం చిన్నపిల్లలప్పుడు చెప్పేవారు ఈ కథలన్నీ. కాబట్టి చారిత్రకంగాను రాజకీయంగాను కూడా పరిపాలనా పరంగా కూడా కాశీ పట్టణం విశేషత కలిగి ఉంది. ఇవి మిగతా అంశాలు. అయితే విద్యార్థులుగా మనకి సంబంధించిన ఒక గొప్ప విషయం కాశీ పట్టణానికి కలిగి ఉంది. ఏంటి స్వామీజీ ఆ గొప్ప విషయం అంటే, సమస్త విద్యలకి కూడా మూల బిందువు కాశీ. ఏ విద్య మీకు సంస్కృతం నాకు నేర్చుకోవాలని ఉంది స్వామీజీ అండి అంటే, దేశంలో ఎక్కడ పూర్ణంగా సంస్కృతాన్ని నేర్పించే పాఠశాల దొరకదు, కాశీలో దొరుకుతుంది. కంప్లీట్లీ మీరు సంస్కృతం నేర్చుకోవాలంటే కాశీకి వెళ్ళి. సంస్కృతం అనే కాదు, మన దర్శన శాస్త్రాలలో ఏ దర్శన శాస్త్రాన్ని తెలుసుకోవాలన్నా కాశీయే మనకి కేర్ ఆఫ్ అడ్రస్. స్వామీజీ నాకు యోగాభ్యాసం చేయాలని ఉందండి, నాకు యోగి దగ్గర ట్రైనింగ్ అవ్వాలని ఉందండి అంటే, నీకు యోగి కావాలి కదా, కాశీకి వెళ్ళి అక్కడ దొరుకుతారు. లేదు స్వామీజీ నాకు మరొక తంత్రం నేర్చుకోవాలని ఉంది స్వామీజీ, కాశీకి వెళ్ళండి. నాకు నైయాయికం నేర్చుకోవాలని ఉంది స్వామీజీ, నాకు తర్కం నేర్చుకోవాలని ఉంది స్వామీజీ. ఏ విద్య కావాలన్నా సంపూర్ణంగా మనకి లభించాలి అండి అంటే విద్యలకి ఆలవాలం ఈ పట్టణం. కాబట్టి సమస్త విద్యలు అక్కడే పుట్టాయండి. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారండి అంటే, పండితుడిగా ఎవడైనా గుర్తింపు పొందాలి అంటే కాశీ పట్టణంలో నెగ్గాలి.
ఎవరు లేని దగ్గరికి వచ్చి ఏదో 4 మాటలు చెప్పేసి 10 మంది చేత చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోయాడంటే వాడు పండితుడు కాదు. నువ్వు నిజమైన పండితుడివో కావో అంటే వెళ్ళి కాశీలో నువ్వు చర్చ పెట్టు. వాళ్ళే వస్తారు. వాళ్ళని నువ్వు మెప్పింప చేస్తే నువ్వు పండితుడివే. మన దగ్గర ఏ విషయము లేకపోతే వాళ్ళు మొదటిసారే ఇంటూ కొట్టేస్తారు. కాబట్టి సమస్త పాండిత్యానికి ఆలవాలం కాశీపట్నం. స్వామీజీ ఇవన్నీ బాగున్నాయి కానీ కాశీ నుంచి విడదీయరానిది ఇంకొకటి ఉంది స్వామీజీ. ఏంటయ్యా అదండి అంటే గంగామాత. ఆహా! విశ్వేశ్వరుని మందిరం, అమ్మవారి ప్రవాహం. ఎంత పుణ్యం. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు తీర్థయాత్రలు మనం చెయ్యాలి అంటారు. ఈ తీర్థయాత్రలు చేస్తున్నప్పుడంట కాశీ పట్టణంలో 3 కానీ 9 కానీ రోజులు మనం ఉండిపోవాలంట. మీరు పరిగెత్తి వచ్చేయకూడదు. ఉండి ప్రతిరోజు శుభము ఏమంటారు సుముహూర్తంలో అంటే ఎర్లీ మార్నింగ్ మనం లెగిసి గంగలో స్నానం చేసుకొని విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని రోజంతా శివస్మరణలోనే గడపాలి. ఇంకా కైలాసం మనం వెళ్ళవలసిన అవసరం లేదండి. శివుడికి సేవించాలి, నేను శివుడిని కైంకర్యం చేసుకోవాలి అంటే మనం కాశీ వెళ్ళి ఇంత జీవితం ఉంది మనకి భగవంతుడు ఇచ్చాడు. 100 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు జీవితం ఇచ్చాడు. ఇంత జీవితంలో 10 రోజులు భగవంతుడి దగ్గర గడపలేమా? ఓ 10 రోజులు మనం పెట్టేయాలి స్వామి కోసం. అమ్మగారిలో స్నానం చేసుకోవటం, అయ్యగారిని దర్శించుకోవటం, ఇంకా ఎటువంటి ప్రాపంచికమైన చింత నాకు లేదు. కేవలం శివస్మరణ మాత్రమే. ఆయన్ని ధ్యానించుకోవడం, ఆయనని జపించటం, ఆయనని ధ్యానించటం, జపించటం. ఇది సాధన. తీర్థాలలో శ్రేష్ఠ తీర్థం ఏదండి అంటే కాశీ. గంగా నది కూడా ఉందండి వారణాసిలో. గంగామాత అంటే చిన్న విషయమా? ఇవన్నీ కూడా వారణాసి పట్టణం యొక్క విశేషాలు. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఆధ్యాత్మికంగా మరొక మైలురాయి ఉంది కాశీలో. అదేంటి స్వామీజీ అండి అంటే పెద్దలు మన భారతదేశంలో మన భారత ఖండంలో 7 మోక్ష నగరాలు ఉన్నాయంట. వాటిని మోక్ష నగరాలు అంటారు. ఏంటి స్వామీజీ 7 మోక్ష నగరాలు అండి అంటే పూరి ఒకటి, రామేశ్వరం ఒకటి, కాశీ ఒకటి, రిషికేశం ఒకటి, హరిద్వారం ఒకటి. సో ఈ విధంగా 7 వాళ్ళు మోక్ష నగరాలుగా కీర్తించారు. మోక్ష నగరాలు అంటే ఏంటి స్వామీజీ అండి అంటే తెలిసి కానీ తెలియక కానీ ఆ ఊర్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారికి మోక్షమే ప్రాప్తిస్తుందండి. స్వామీజీ అదెలా అవుతుంది స్వామీజీ? మోక్షం సాధించాలంటే ఇంత జర్నీ ఉంది కదా స్వామీజీ, ఆ ఊరే మోక్షాన్ని ఇచ్చేస్తుందంటే పెద్దవాళ్ళు అన్నారు. మరి అంతకన్నా తార్కాణం ఏంటి స్వామీజీ అంటే లాజికల్ గా మనం దానికి ఏమి చెప్పలేకపోవచ్చు కాక ఒకటే ఆధారం ఏంటి అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట. ఇది 7 మోక్ష నగరాలు అంటారు భారతఖండం. ఈ 7 మోక్ష నగరాల్లో ప్రాముఖ్యమైన మోక్ష నగరం ఏంటి స్వామీజీ అండి అంటే కాశీపట్టణం. అది ఎలా స్వామీజీ అవుతుంది అంటే పెద్దవాళ్ళు చెప్తారు, కాశీకి రాజు ఎవరో తెలుసా అండి? కాశీకి రాజు విశ్వేశ్వరుడు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క నాయుడు ఉంటాడు. మీరు చూస్తే నాయుడు అంటే వాడు రూలర్ అన్నమాట. ఆ ఊర్లో వాడే మోతుబారి, వాడే ధనవంతుడు. ఊర్లో ఎవరు వాడు చెప్పినా వింటారు. ఒకడు కెప్టెన్ ఉంటాడు. కానీ ఈ పట్టణానికి కెప్టెన్ ఎవరు స్వామీజీ అండి అంటే స్వామి. స్వామి ఎవరయ్యా? పరమేశ్వరుడు. ఆయన ఊరది. నా ఊరు అని ఆయన లేబుల్ చేసుకున్న ఊరు ఏదండి అంటే కాశీపట్టణం. వీళ్ళు ఏం చెప్తారండి అంటే కాశీపట్టణంలో ఓ క్షణంలో ఇంక ప్రాణం పోతుంది అన్నప్పుడంట స్వామి అదృశ్య రూపంలో వచ్చి చెవిలో తారక నామం చెప్తాడంట. ఇది మన యొక్క విశ్వాసం. పెద్దలు చెప్పిన మాట ఏంటండి అంటే తారక నామం అంటే ఏమి నామం స్వామీజీ అంటే రామనామం చెప్పి ప్రాణాన్ని విడిచిపెట్టేయమంటాడంట స్వామి వచ్చి. నువ్వెందుకు స్వామి ఈ బాధ్యత తీసుకున్నావంటే ఇది నా ఊరు అంటాడంట. ఈ ఊరికి కెప్టెన్ని నేనే. కాబట్టి ఈ మోక్ష నగరానికి విశేషం ఏంటి స్వామీజీ అండి అంటే ఇది
భగవంతుడు సాక్షాత్తు స్వయంగా మోక్షాన్ని ఇప్పిస్తాడు అంటారు. స్వామీజీ ఇలా జరుగుతాయా అంటే ఏదైనా జరుగుతుందండి, వాళ్ళకేంటి. భగవంతుడు తలుచుకుంటే జరగకపోయింది ఏముంటదండి. పెద్దవాళ్ళు అంటారు, బళ్ళే ఓడలు అవుతాయి, ఓడలే బళ్ళు అవుతాయి అంటే మనం అనుకుంటే ఏం జరగదు, ఆయన అనుకుంటే ఏదైనా జరుగుతుంది. రమణ మహర్షిని వాళ్ళ అమ్మగారు సేవించేవారు, చెప్తారు ఈ కథ ఆయన విషయం. వాళ్ళ అమ్మగారు మామూలు గృహిణి, ఆమెకు తత్వము భక్తి ఇదేంత అవసరం లేదు. కొడుకు ఉన్నాడు, వాడికి ఏదో ఇంత వండి పెట్టాలి అనే ఆపేక్షతోనే ఆమె వచ్చి, ఈయన పరిత్యాగి, ఈయన పరిత్యాగి కాబట్టి ఈయనకు బంధాలు అవి ఇవి నచ్చేవి కాదు. నచ్చేవి కాకపోయినా ఆమె తల్లి కాబట్టి, నాయన నువ్వు ఏదైనా చెప్పుకో నాకు అనవసరం, కానీ ఈ ఈ ఫుడ్ సెక్షన్ మాత్రం నన్ను కొంచెం చూడనివ్వరా అని బ్రతిమాలుకుంటారు. ఇంత అన్నం నీకు పెట్టకపోతే నాకు 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 నేను భరించలేనురా అంటే ఆ మాటకు లొంగిపోతాడు ఆయన. సరే అమ్మా ఉండు అంటాడు. సో ఆమె బ్రతుకున్న అన్నాళ్ళు ఈయన్ని సేవించింది, రమణ మహర్షి. సేవించటం అంటే ఈయనకి కావలసిన ఆహారము. ఈ రమణ మహర్షి ప్రాముఖ్యులు కాకముందు కూడా ఆమె జాగ్రత్తగా చూసుకునేది, ఏమి లేనప్పుడు కూడా. ఏ బాధపడో ఎక్కడో అదో ఇదో తెచ్చి ఇంత వండి టైంకి ఆ అబ్బాయికి ఇంత అన్నం పెట్టేది చిన్నప్పటి నుంచి. ఇలా అవుతూ 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 ఉంటే ఆమె కాలం చేసే టైం వచ్చింది అంట. ఆమెకి తత్వం ఏమి ఆమె ఈయన మాట్లాడేవాడే కాదులేండి, అది వేరే విషయం. ఆమెకి తత్వ చర్చ ఇదంతా ఆమెకేం ఉండేది కాదు. అప్పుడు మహర్షికి దయ కలిగిందండి. అయ్యో ఇన్నాళ్ళు మా అమ్మ సేవ చేసింది కదా, ఇప్పుడు ఈమె నేను పాస్ చేసేస్తాను. ఆయన స్వయంగా చెప్తాడు. ఎలా పాస్ చేస్తావంటే హీ క్యాన్, వాళ్ళు చేయగలరు. ఇంకా ప్రాణం పోతున్న టైంకి ఆమె వక్షస్థలం మీద ఈయన చెయ్యి వేస్తాడంట రమణ మహర్షి. చెయ్యి వేసి ఆమె మరేం లేదు, హృదయ గ్రంథిని కట్ చేసేస్తే ఆత్మ ప్రకాశం అవుతుంది అంటారు యోగ శాస్త్రములు. విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాని యస్మిన్ దృష్టే పరావరే అంటది వేదం. హృదయ గ్రంథి అని మనకు ఒకటి ఉంటదండి. ఆ మలినం ఉన్నన్నాళ్ళు మన మనస్సు లోపలికి వెళ్ళదు, దాన్ని కట్ చేసేస్తాడు యోగి. చేసేస్తే ఆత్మ ప్రకాశించి ఆయన ఇలా అనేస్తే పోయింది. కాబట్టి ఇంత బాధపడి మనం ఇంత కష్టపడి మోక్షాన్ని సంపాదించిన ఈ ఫలం కాశీలో విశ్వేశ్వరుడు చిన్న సంకల్పంతో చేయగలడు కాబట్టే కాశీని మోక్ష నగరము అంటారు. ఇవి అవుతాయా స్వామి అంటే ఏదైనా అవుతుంది. ఇవన్నీ కూడా వారణాసి విశేషాలు. ఇదంతా దైవపరమైన చింతన. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే దేశభక్తి పరంగా కూడా స్వతంత్ర ఉద్యమంలో కాశీకి ఒక గొప్ప స్థానం ఉందట. ఏంటి స్వామీజీ ఆ గొప్ప స్థానం అంటే, మదన మోహన మాలవ్య అని ఒక మహాత్ముడు కాశీలో బనారస్ హిందూ యూనివర్సిటీ అని ఒకటి స్థాపించాడు. ఆయన అనుకున్నాడు, అంటే ఒక 700 500 ఎన్నో వందల సంవత్సరాలు భారతదేశం దాస్యంలోనికి వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్న శోభ అంతా కాశీలో పోయింది. పండితులు ఉండటం వదిలేశారు కాశీని, పండితులందరూ విడిచిపెట్టేశారు కాశీని. ఎంతో వైభవోపేతంగా ఉన్న కాశీ అనేక దెబ్బలు తినేసింది. సో ఈ మహాత్ముడు ఏం చేశాడు, దీన్ని మళ్ళీ రెన్యువల్ చేశాడు. దానికి ఏం చెయ్యాలండి అంటే, ఇంతవరకు ఏ కళలకైతే ఆలవాలంగా ఉందో ఈ పట్టణం, ఆ కళలన్నిటినీ ఉండేటట్లు ఒక యూనివర్సిటీ నేను పెడతానని, దాని పేరు బనారస్ హిందూ యూనివర్సిటీ. ఆ రోజుల్లో అది ఒక పెద్ద విప్లవం. ఆయన అందరూ కీర్తించారు. మదన మోహన మాలవ్య గారు అని గొప్ప దేశభక్తుడు ఆయన. ఏం లేదు ఆయన చేతిలో గవ్వ లేదు, ఖాళీ చేతులే. సంకల్పం మాత్రం ఈ నగరంలో ఉన్నటువంటి విద్యని నేను ఉద్ధరించాలి అని సంకల్పం పెట్టుకున్నాడు. అది కూడా ఫుల్ స్కేల్. ఆయన ఎంతో కష్టపడి ఆ రోజుల్లో బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎవరైనా పట్టా పుచ్చుకుంటే వాడు విపరీతంగా కీర్తించేవారట, గొప్ప చదువరిగా గుర్తించేవారు. ఆయన ఎంతో కష్టపడి యూనివర్సిటీని కట్టడం జరిగింది. ఒక చిన్న కథ చెప్తారు, అది కొంచెం సైడ్ ట్రాక్ అయినా మనం వినేద్దాం. ఏంటి స్వామీజీ ఆ కథ అండి అంటే, మదన్ మోహన్ మాలవ్య గారు ఈ బనారస్ హిందూ యూనివర్సిటీ కట్టడానికి నిధులు సేకరిస్తున్నారు. ఆ రోజుల్లో భారతదేశంలో డబ్బున్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి, 15 మందో 20 మందో ఉంటారు దేశం అంతా కలిపితే. మిగతాదంతా మన రెండో కేటగిరీ పేదవాళ్లే.
మరి ఎవరిస్తారు డబ్బు? మన హైదరాబాద్ నవాబు పరిపాలించేవాడు అప్పుడు, బ్రిటిష్ టైంలో. నవాబు పరిపాలిస్తే ఎవరో చెప్పారంట మదనమోహన్ మాలవ్యకి, ఆయన దగ్గర ధనమైతే అప్పుడు గోల్కొండ నవాబే ప్రపంచంలో నంబర్ 1 ధనవంతుడటండి. ఇప్పుడు మనం బిల్ గేట్స్ ఎవరు అంటాం కదా, ఈ పొజిషన్ లో గోల్కొండ నవాబు ఉండేవాడట. స్వతంత్రానికి పూర్వం నంబర్ 1 రిచ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఏదో ఆయనది. డబ్బు విపరీతంగా ఉంది, కానీ మనం క్వైట్ కాంట్రడిక్షన్. నువ్వేమో బనారస్ హిందూ యూనివర్సిటీ కడతానంటున్నావు, ఆయన నీకేమైనా డబ్బు ఇచ్చే ఛాన్స్ ఉన్నాయా? ఉండదు అంటే మదనమోహన్ మాలవ్య అన్నాడంట, చూద్దాం, నా ట్రయల్ నేను చేస్తాను, ఇస్తే మంచిదే, లేకపోతే ఎలాగనూ లేదు అని మదనమోహన్ మాలవ్య హైదరాబాద్ వస్తారంట. వచ్చి నవాబ్ గారు ఎక్కడో కూర్చుంటారు సింహాసనం పైన. సింహాసనం పైన కూర్చొని ఎవరో మదనమోహన్, ఈయన స్కాలర్, వెరీ స్కాలర్లీ పర్సన్. మదనమోహన్ మాలవ్య గారు వచ్చారండి అంటే అపాయింట్మెంట్ ఇస్తాడు ఆయన. ఏమండి వచ్చారండి అంటే, మేము ఇలా బనారస్ లో హిందూ యూనివర్సిటీ అని కడుతున్నామండి, మీరు ఏమైనా ఫండింగ్ చేస్తే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అవర్ థాట్ ఆర్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ అని ఆయన చెప్తాడు. చెప్తే ఆయనకి విపరీతమైన కోపం వచ్చిందంట నవాబుకి. ఎందుకంటే వాళ్ళకి ఇవి నచ్చవు కాబట్టి విపరీతమైన కోపం వచ్చి దూషణ కొంచెం మందలించి మదనమోహన్ మాలవ్యని ఇలా చెప్పిసిరేసాడంట కిందకి. కాలుకేసుకుని చెప్పు ఇలా కిందకి తోసేసాడంట పైన కూర్చున్నప్పటి నుంచి. మామూలుగా మనమైతే ఇంత ఇన్సల్ట్ చేశాడు అనుకొని ఏదో తిట్టుకొని కొట్టుకొని వచ్చేస్తాం. మదనమోహన్ మాలవ్య ఏం చేశాడంటే ఆ బూట్ తీసుకున్నాడంట, కింద పడిపోయిన ఆ బూటు తీసుకుంటే నవాబ్ అడిగాడంట, ఎందుకండి ఈ బూటుతో మీకేం పని, ఎందుకండి ఇదంటే మదనమోహన్ మాలవ్య అన్నాడంట, ఇది నవాబు గారి బూటు అని నేను వేలంలో పెడతాను, నవాబు గారి బూట్ అంటే ఎవరో ఒకరు వేలం పాడతారు, ఆ ఫండ్ నేను యూజ్ చేస్తాను అన్నాడంట మదనమోహన్ మాలవ్య. అప్పుడు ఈయన ఇంటెన్సిటీ, ఈయన సీరియస్నెస్ ఆ నవాబు గుర్తించి, తప్పయిందండి, నన్ను క్షమించండి, నేను మామూలుగా ఏదో డొనేషన్కి వచ్చారు అనుకున్నాను, కానీ మీరు ఇంత సీరియస్ అని నాకు తెలీదు, ఇంత ఇన్సల్ట్ జరిగినా మీరు నా ఇన్సల్ట్ గురించి పట్టించుకోలేదు, మీ ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి యు ఆర్ జెన్యూన్, సో యూ టేక్ వాట్ ఎవర్ మనీ యూ వాంట్, యూ టేక్ అని హీ ఆల్సో డొనేటెడ్ సమ్ మనీ అని చెప్తారు. సో ఇలాగా ఈ యూనివర్సిటీ స్థాపించి మన పూర్వ సంస్కృతికి ఒక ఆలవాలాన్ని నిలబెట్టారు. ఇవన్నీ కూడా బనారస్ లో జరిగినటువంటి విశేషాలు. స్వామి ఎందుకు స్వామీజీ చెప్పుతున్నారు ఇవన్నీ అంటే, మంచి మాటలే కాబట్టి చెప్పుకోవడంలో తప్పులేదు. సో వారాణసి అంటే ఎంత స్థాయి నుంచి ఎంత స్థాయి వరకు అన్ని రంగాలలో కూడా శోభ కలిగింది. ఆధ్యాత్మికంగా, దైవీకంగా. ఇంకొక గొప్ప విషయం ఉంది స్వామి. ఏంటి స్వామీజీ ఆ గొప్ప విషయం అండి అంటే, బనారస్ లోనే ఇప్పుడు మనం కీర్తిస్తున్న మహాత్ములందరూ సంచరించారండి. శంకర భగవత్పాదులు ఉపనిషత్తులకు భాష్యం ఎక్కడ రాశారు స్వామీజీ అండి అంటే వారణాసిలో. తులసీదాస్ గారు రామచరిత మానస్కి పురుడు ఎక్కడ పోసారు స్వామీజీ అండి అంటే వారణాసిలో. వేదవ్యాసుడు సమస్త సాహిత్యానికి ఆలవాలం ఎక్కడ చేసుకున్నాడు స్వామీజీ అంటే వారణాసిలోని. ఎంతో మంది, మధుసూదన సరస్వతి గారు, అఖండానంద మహారాజ్ గారు, ఎంతో మంది పెద్దవాళ్ళు ఆ ఊరిలోనే వారి యొక్క ఈ ప్రాజెక్ట్స్ ని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు మన 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 సమస్త వేదాంతం అనే కాదు, సమస్త సాహిత్యానికి పురుడు ఎక్కడ పోసారు స్వామీజీ అంటే వారణాసిలో. ఎందుకు స్వామీజీ అండి అంటే వాళ్ళ సంకల్పం ఏంటో తెలుసా అండి, విశ్వనాథుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటేనే ఇది పర్ఫెక్ట్ గా ముందుకెళ్తుంది. we need his grace. ఆయన దయ ఉంటేనే ఈ దివ్య కార్యక్రమాలన్నీ శోభిస్తాయి. ఇది జరిగిపోయింది కూడా చరిత్రలో. ఎప్పుడో ఈవెన్ భగవత్పాదుల భాష్యం రాసి కూడా కొన్ని వందల సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా అనేక గురుకులాలలో చర్చిస్తున్నారు, తరతరాలుగా దాన్ని పాస్ చేస్తున్నారండి అంటే అది ఆయన యొక్క కృప. కాబట్టి ఎందుకు ఈ మహాత్ములందరూ అక్కడ సంచరించారండి అంటే వాళ్ళకి తెలుసు అక్కడ విశ్వేశ్వరుడు ఉన్నాడని. ఇందాక నేను చెప్పి స్వామీజీ 9 రోజులు అక్కడ ఉండమన్నారు కదా స్వామీజీ, ఎందుకండి అంటే అదే సార్థకత అండి, మిగతాదంతా వ్యర్థమే. ఏదైనా యూస్ఫుల్ యాక్టివిటీ మనం ఏమైనా చేశామండి అంటే ఆయన సాన్నిధ్యంలో కొన్నాళ్ళు కాలం గడపటం. కాబట్టి వారణాసికి ఇంత విశేషత ఉంది.
ఈ వారాణసి ప్రపతిం భజ విశ్వనాథం అంటూ వేదవ్యాసుడు ఈ స్తుతిని రాయటం జరిగింది. సరే స్వామీజీ, మరి స్తుతిలోనికి ఎంటర్ అవుదామంటే ఈరోజు మనం ఫస్ట్ శ్లోకాన్ని చదవాలి. మీకు పంపించాము, పీడిఎఫ్ పంపించాం, చూడండి. ఒక సత్సంగంలో కాశీ విశ్వనాథ స్తోత్రం తీసుకునేటప్పుడు మన చిన్మయ భజనావళిలో ఉన్నది ఇది, కాశీ విశ్వనాథ స్తోత్రం. లేదు స్వామీజీ ఎవరు అంటే పక్క ఆమెతో చెప్పింది. లేకపోతే ఏమైందమ్మా, 8 శ్లోకాలు ఒక కాగితం మీద రాసి తెచ్చుకోలేవా నువ్వు రోజు క్లాస్కి అని. 8 అంటే 8, అవన్నీ ఓపెన్ చేయటం, చక్కగా పేపర్ మీద రాసుకోవటం 8, ప్రతిరోజు మన ముందు పెట్టుకోవటం. పెద్దవాళ్ళు చెప్తారు, ఒకసారి 3 సార్లు చదవటం, ఒకసారి రాయటం ఈక్వల్ అంట. అంటే మనం దేన్నైనా రాస్తే 3 సార్లు చదివిన దాంతో సమానం అవుతుంది. కాబట్టి రేపటి నుంచి క్లాస్కి ఎలా రావాలి స్వామీజీ, జస్ట్ ఓపెన్ ఇట్, 8 ఒక పేపర్ మీద నీట్ గా రాసుకొని తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకో పక్క పేపర్ తెచ్చుకుంటాం, ప్రతి శ్లోకానికి అర్థం ఏంటి, భావం ఏంటి, మనకి ఏదో తెలిస్తే అది రాసుకుంటాం. తర్వాత మనం మననం చేసుకుంటాం. ఇది చిన్న చిన్నవి, మన విభీషణ గీత కానీ, చతుశ్లోకి భాగవతం కానీ. స్వామీజీ పుస్తకం లేదు అని మనం బాధపడకూడదు. పుస్తకం లేకుండా క్లాస్కి రాకూడదు. స్కూళ్ళల్లో పుస్తకం లేకుండా క్లాస్కి వస్తే ఒప్పుకుంటారా అండి? ఒప్పుకోరు. కాబట్టి అదొక చిన్న సలహా. సరే, మొదటి శ్లోకం చూద్దాం. నేను అంటాను, రిపీట్ చేయండి, తర్వాత కలిసి చదవండి. సింపుల్ ట్యూన్. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. Together. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. స్వామి చెప్తున్నాడు, అయ్యా పై 3 లైన్లో ఏం చెప్తాడండి అంటే, విశ్వేశ్వరుడు అంటే ఇది, ఆయన యొక్క తత్వం ఇది, ఆయన యొక్క గుణగణాలు ఇవి అని కీర్తిస్తాడు ప్రతి పద్యంలో కూడా. ఆఖరి పద్యంలో మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఏంటి స్వామిజీ ఆ ఇన్స్ట్రక్షను? భజ విశ్వనాథం. నువ్వు చేయవలసిన పని ఏంటయ్యా అంటే, మనకి కూడా పని ఉందంట, విని వెళ్ళిపోతే కుదరదు, మీకు కూడా పని ఉందయ్యా అన్నాడు. ఏంటయ్యా ఆ పని అండి అంటే, భజ. భజ అంటే అర్థం ఏంటి స్వామీజీ అంటే, భజ అంటే 3 అర్థాలు ఉన్నాయి. మామూలుగా మనం ఏమనుకుంటామంటే భజ అంటే కీర్తన, కాదంట. భజ సేవాయాం అంటారు ఒక అర్థం. భజ అంటే సేవ చేయటం ఒక అర్థం. భజ అంటే తెలుసుకోవటం రెండో అర్థం. భజ అంటే ప్రేమించటం, ఇది 3వ అర్థం. భజ అన్న ధాతువుకి ఈ 3 అర్థాలు ఉన్నాయి. సేవ చేయటాన్ని కూడా భజ అనొచ్చు, తెలుసుకోవటాన్ని కూడా భజ అనొచ్చు, ప్రేమించటాన్ని కూడా భజ అనొచ్చు. స్వామీజీ వేటితో ఈ 3 చేస్తామండి అంటే, 3కు 3 సరిపోయి. శరీరం ద్వారా సేవిస్తాం,
వి మస్ట్ సర్వ్ విత్ బాడీ. తెలుసుకోవడం దేని ద్వారా స్వామీజీ? వి మస్ట్ నో విత్ అవర్ ఇంటలెక్ట్. మన బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. 2, దాని పేరు కూడా భజే. మూడవది ఏంటి స్వామీజీ? వి మస్ట్ లవ్ విత్ అవర్ హార్ట్. మన హృదయంతో భగవంతుడిని ప్రేమించాలి, భక్తి కలిగి ఉండాలి. ఈ 3 చెయ్యయ్యా భజ అని చెప్తున్నారు. అయితే పెద్దవాళ్ళు చెప్తారు, భజ అనేది దేనికి సంబంధిస్తుంది స్వామీజీ అంటే, భజ అంటే ఇన్స్ట్రక్షన్ అని అర్థం. యూ షుడ్ డూ, సంస్కృతం. ఇప్పుడు ఎవరు స్వామీజీ మనకు చెప్తున్నారు యూ షుడ్ డూ అని? ఎవరు చెప్తారండి? గురువు చెప్తారు. ఇది ఒక అర్థం. భజ అన్నారు కదా, భజ ఎవరికి చెప్తున్నారు స్వామీజీ అండి అంటే, గురువు శిష్యుడికి చెప్తున్నారు. అరే అబ్బాయి, యు మస్ట్ నో, యు మస్ట్ సర్వ్, యు మస్ట్ లవ్ అని గురువు చెప్తున్నారు. ఇది ఒక అర్థం. సాధారణంగా గురువే శిష్యుడికి చెప్తాడు కాబట్టి ఇది ఒకటి. పెద్దవాళ్ళు చెప్తారు, స్వామి నాకు గురువు ఎవరు అందుబాటులో లేరండి అంటే, నువ్వు చెప్పు ఇంకొకరికి అన్నారు. ఎవరు? మనమంట. నువ్వు ఇంకొకరికి ఇన్స్ట్రక్షన్ ఇయ్యి 3 చేయమని. ఎవరికి స్వామీజీ? ఎవరికి చెప్పాలి చెప్పండి, చెప్పేస్తాను. ఎవరికో కాదు, నీ మైండ్కే చెప్పు. ఓ మై మైండ్, భజ, యు మస్ట్ సర్వ్ ద గాడ్. ఓ మై మైండ్, యు మస్ట్ లవ్ ద గాడ్. ఓ మై మైండ్, యు మస్ట్ నో ద గాడ్. ఇన్స్ట్రక్షన్స్ మనమందరికీ ఇచ్చేది అంత ప్రభావమైనది కాదు. మన మనస్సుకు కానీ ఇన్స్ట్రక్షన్ నిజంగా ఇచ్చాము అండి అంటే పాస్. భజ బాగుంది. ఎవరిని స్వామీజీ భజించాలి? ఎవరిని భజిస్తామండి అంటే, భజ విశ్వనాథం. విశ్వనాథుడిని భజించవయ్యా. భజ విశ్వనాథం. బాగుంది స్వామీజీ. స్వామీజీ మీరేమో విశ్వనాథుడిని భజించమన్నారు, నేను రెడీ భజన చేయటానికి. సేవ చేయటం అయినా చేస్తాను, తెలుసుకోవటం అయినా తెలుసుకుంటాను, నా హృదయంలో భక్తినైనా కల్పించుకుంటాను. కానీ ఈ విశ్వనాథుడు నాకు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. విశ్వనాథుడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు అంటే ఏం చెప్పారు? వారాణసి పురపతిం. ఈ విశ్వనాథుడు ఎక్కడ దొరుకుతాడయ్యా అంటే వారణాసి పురపతి అయ్యా ఆయన. అక్కడ దొరుకుతాడు విశ్వనాథుడు. అక్కడికి పోయి నువ్వు ఈ 3 పనులు చెయ్యి. నీ మనస్సుకే చెప్పు ఈ 3 పనులు చేయమని. విశ్వనాథుడు ఎక్కడున్నాడయ్యా అంటే వారాణసి పురపతిం. భజ విశ్వనాథం. అందుకే దీని పేరు మకుటము అన్నారు. సమస్త స్తోత్రానికి కిరీటం ఏంటి స్వామీజీ అండి అంటే, సమస్త స్తోత్రానికి కిరీటం ఈ వృత్తి. మన మనస్సుకి మనం చేసే ఈ బోధ, ఇదే మకుటం. వారణాసి పురపతిని నువ్వు సేవించవయ్యా అని మనం చెప్పాలి. అయితే ఈ వారణాసి పురపతిలో విశ్వనాథుడు ఉన్నాడని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక రహస్యం మనం తెలుసుకోవాలంటే, అదేంటి స్వామీజీ అండి అంటే, పురపతి అన్నారు కదండి, వారణాసి పురపతి అని విశ్వనాథుడు అని అన్నారు. ఈ విశ్వనాథుడు అనే భగవంతుడు 3 రకాలుగా మనకి అందుబాటులో ఉంటాడు. విశ్వనాథుడు అనే భగవంతుడు 3 రకాలుగా మనకి అందుబాటులో ఉంటాడు. ఏ రకంగా అందుబాటులో ఉన్నా నువ్వు ఈ విధంగా సేవ చెయ్యాలి అంటారు. ఏంటి స్వామీజీ ఆ 3 రకాలు మనకు అందుబాటులో ఉన్నవి అంటే, మొదటిది ఏంటండి అంటే, భగవంతుడు విశ్వనాథుడు. విశ్వనాథుడు అంటే భగవంతుడు విశ్వంలో లేని స్థానమే లేదు. సర్వవ్యాపి, సర్వాత్మకుడు, సర్వ అధీశుడు. ఇది భగవంతుడి యొక్క ఒక రూపం. అనంతుడు. అందుకే చూడండి, విష్ణు సహస్రనామంలో భగవంతుడి యొక్క మొదటి పేరేంటి చెప్పండి. స్వామీజీ విష్ణు సహస్రనామం మేమంతరమే చదువుతామండి. విష్ణు సహస్రనామంలో భగవంతుడి యొక్క మొదటి పేరేంటో చెప్పండి అంటే, మొదటి పేరు విశ్వం. అవునా? ఆ తరువాత పేరు విష్ణు. ఆ తరువాత పేరు వషట్కార.
కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడండి అంటే విశ్వం, సమస్తము భగవంతుడు. నువ్వు చేయగలవా? సేవించగలవా? ఈ రకంగా తెలుసుకోగలవా? ఈ సర్వవ్యాపి అయిన ఆయనకి నువ్వు భక్తి ప్రకటించగలవా? ఇది ఒకటి. 2, అనంతమైన ఈ విశ్వేశ్వరుడే నామరూపాలతో భగవంతుడుగా మనకి వ్యక్తీకరం అవుతాడు. అనంతమైన ఈ దివ్య స్వరూపమే ఒక రూపాన్ని, ఒక నామాన్ని కలిగి మనకి వేరే వేరే స్థానాలలో అందుబాటులో ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుంది స్వామీజీ? అది దొరికేది వారణాసి. వారణాసిలో ఏ రకంగా ఈ అనంత వస్తువు దొరుకుతుంది స్వామి? పరమేశ్వరుడుగా, శివుడుగా అక్కడ దొరుకుతాడు. దీని పేరు భగవంతుడు. రెండో దాని పేరు ఏంటి స్వామీజీ? భగవంతుడు. మొదటి దాని పేరు ఏంటి స్వామీజీ? అనంతుడు. ఆ అనంతుడే భగవంతుడుగా ఈ రకంగా శోభిస్తాడు. అనాది కాలంగా మన పెద్దలు, ఋషులు, మహాత్ములు వీరందరూ కూడా అయ్యా భగవంతుడిని సేవించాలి అనుకునే పామర జనానికి ఆయన యొక్క సేవని కల్పించాలండి అంటే ఈ అనంత వస్తువుని మనం సేవించలేం. అంత సాత్వికంగా దాని మీద మనం ధ్యాన స్థితిలో ఉండలేం. కొంతసేపు అయినా ఆయన్ని సేవించాలండి అంటే ఇది గమ్యం. వారణాసీపురం, దీని పేరు భగవంతుడు. ఇది రెండో రూపం భగవంతుడికి. స్వామి మూడో రూపం అన్నారు భగవంతుడికి. అదేంటి స్వామిజీ అండి అంటే అదే వారణాసీపురపతి, అదే విశ్వేశ్వరుడు. ఆ అనంతుడు, ఈ భగవంతుడు మన హృత్పురంలో కూడా ఉన్నాడు. ఈయనైనా సేవించు. దాని పేరే సచ్చిదానంద ఆత్మ. నా సమస్త వ్యాపారానికి, ఈ సమస్త వ్యవహారానికి మూల బిందువు. ఆ స్పృహ ఉన్నన్నాళ్ళు ఇవన్నీ చకచకా పనిచేస్తాయి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరము, ప్రాణాలు, సమస్త కార్యక్రమాలు, లాభ నష్టాలు, సమస్త వ్యవహారము జరుగుతుందండి అంటే ఆయన ప్రెజెన్స్ ఉన్నన్నాళ్లే. అదే విశ్వేశ్వరుడు, అదే అనంతుడు ఇక్కడ కూడా ఉన్నాడయ్యా. కాబట్టి ఓ మై మైండ్, ఓ నా మనస్సా, నువ్వు సేవించాలి అంటే భగవంతుడు ఈ మూడు పురాలలోనూ ఉన్నాడు. అది వారణాసి పురమైనా కావచ్చు, ఈ దేహం అనే పురమైనా కావచ్చు, ఈ అనంత విశ్వమైనా కావచ్చు. వారాణసి పురపతిం భజ విశ్వనాథం. ఇదే మకుటం, కిరీటం ఈ స్తోత్రానికి. స్వామి మేమేమేం చెయ్యాలో మీరు చెప్పారు. భజ చేయమన్నారు, సేవించమన్నారు, తెలుసుకోమన్నారు, భక్తి కలిగి ఉన్నారు. కానీ ఆయన యొక్క విశేషణాలు, ఆయన యొక్క స్వరూపము తెలిస్తే కదా స్వామీజీ మేము చేయగలం. ఆయన ఎవరో తెలిస్తే మా హృదయాన్ని ఇస్తాం. ఆయన ఎవరో తెలిస్తే ఆ రకంగా మేము ఆయన తెలుసుకుంటాం. ఆయన గురించి చెప్పండి అంటే చెప్తానయ్యా. ఏంటది? గంగాతరంగ రమణీయ జటాకలాపం. ఈ వారణాసి పురపతి అయిన విశ్వేశ్వరుడు ఎలా ఉంటాడయ్యా అంటే మనకు తెలిసిందే. గంగా తరంగ రమణీయ జటాకలాపం. ఆహా, శివుడట జటా కలాపాన్ని కలిగి ఉన్నాడంట. జటా కలాపం అంటే మెటెడ్ లాక్ అంటారు ఇంగ్లీష్ లో. జటాజూటం అంటాం. జటాజూటం జనరల్ గా వెంటనే మనకు డౌట్ వస్తుంది, స్వామీజీ హీ డజంట్ కోంబ్ హిజ్ హెయిర్, హీ డజంట్ ఆయిల్ హిజ్ హెయిర్, హీ డజంట్ టేక్ హిజ్ హెయిర్, కాబట్టి జడలు కట్టేశాయి. అవునా కాదా? అంతే కదా స్వామీజీ. మనం సరిగా కేర్ తీసుకోకపోతేనే అవి అలా అయిపోతాయి. జటలు కట్టేసి ఆ జటలన్నీ కలిపి ఆయన ఒక లాక్ చేసేసాడు. దాన్ని జటా కలాపం అంటారు.
కానీ కవి ఇక్కడ ఎలా వర్ణిస్తున్నారు? స్వామి జటాకలాపం అంట రమణీయము అన్నాడు. రమణీయం అంటూ సుందరంగా ప్రకాశిస్తుందండి. జటాకలాపం సుందరంగా ప్రకాశిస్తుంది అన్నారు స్వామి. ఎందుకు స్వామీజీ ఆ జటాకలాపానికి సౌందర్యం వచ్చిందండి అంటే, ఆయన జటలో ఒక వస్తువుని పెట్టుకున్నాడట, అందుకు సౌందర్యం వచ్చేసింది. ఏం వస్తువు స్వామీజీ అది? గంగా తరంగం. గంగాదేవిని ఆ జటలో పెట్టాడు. చూడండి ఎంత బాగా వర్ణించారు స్వామి. స్వామిది జటాకలాపం అంటే అది బాగోదు అనుకుంటాం మనం. కాదు కాదు కాదు, అది రమణీయ జటాకలాపం. రమణీయత ఎలా వస్తుందయ్యా అంటే, గంగాదేవిని అలంకరించుకున్నాడు కాబట్టి శివుడి యొక్క జటాకలాపం రమణీయమైంది అని చెప్తారు. గంగను అలంకరించుకుంటే రమణీయం ఎలా అవుతుంది స్వామీజీ జట అంటే? జాగ్రత్తగా వినండి. గంగాదేవికి రెండు తత్వాలు ఉన్నాయట. తత్వాలు అంటే ఆమె యొక్క నేచర్. ఏ గంగా నది అయితే ప్రవహిస్తుందో ఆ గంగా నదికి 2 తత్వాలు ఉన్నాయని మహాత్ములు కీర్తిస్తారు. మొదటి తత్వం ఏంటి స్వామీజీ అండి అంటే హర్ హోలీనెస్. ఆమె అత్యంత పావన వస్తువు. మనం అనుకుంటాం అన్నీ ఒకటే స్వామీజీ అని. కాదు, మనుషులందరూ ఒకటే అని మనం అనేస్తాం. భౌతికంగా రక్త మాంసాల పరంగా మనుషులందరూ ఒకటే, కానీ ఎవరు వారే కదండి. ఒక ఆయన గొప్పవాడు, ఒక ఆయన సామాన్యుడు, ఒక ఆయన మహాత్ముడు, ఒక ఆయన పామరుడు, అనేక రకాలుగా ఉంటాయి. అలాగే గంగాదేవిలో కూడా విశేషత ఏమిటి స్వామీజీ అండి అంటే ఆమె యొక్క పావనత. ఇది ఒక తత్వం. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, గంగా నదిలో మునక వేస్తే పాపాలన్నీ పోతాయట ఆ మునకలో. ఇది యథార్థము అంటారు పెద్దలు. అవునా స్వామీజీ అంటే అవుననే అంటారు. పావనత. భగవంతుడు ఈ పావన వస్తువుని శిఖలో అలంకరించాడు కాబట్టి రమణీయమే. ఇది ఒక అర్థం. రెండో అర్థం ఏంటి స్వామీజీ? గంగ యొక్క రెండో తత్వ స్వరూపం ఏంటి స్వామీజీ అండి అంటే, గంగా అంటే జ్ఞానమూర్తి. ఒకటి పావనత్వము, 2 జ్ఞానం. భగవంతుడు ఈ జ్ఞానాన్ని తన శిరస్సులో ధరించాడు కాబట్టి ఆయన శిరస్సు రమణీయమైంది. ఇది మామూలుగా మన వ్యవహారంలో కూడా మనకు ఉన్న అనుభవమే. ఎవరైనా బుర్ర ప్లస్ బుద్ధి 2 కలిస్తేనే వాడు పనికొచ్చేవాడు. ఉత్తి బుర్రే ఉందనుకోండి, తలకాయ ఉందనుకోండి, అందులో బుద్ధి లేదనుకోండి, వాడిని ఇంకా ప్రత్యేకంగా గుర్తించవలసిన పని లేదు. భగవంతుడు ఈ జ్ఞానాన్ని అలంకరించుకున్నాడు పరమేశ్వరుడు. అందుకే పెద్దలు చెప్తారు, హెడ్ ప్లస్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు బ్యూటీ. ఎవరమైనా అంతే. మన బుర్రలో జ్ఞానం ఉంది అంటే మనకి విలువ. పరమేశ్వరుడు సాక్షాత్తు సర్వజ్ఞాన సారాంశాన్ని కలిగి ఉన్నాడు. అందుకే శివుడిని ఏమంటారండి? ప్రథమ గురువు అంటారు. గురువు ఎలా కాగలిగాడయ్యా అంటే ఈ జ్ఞానం ద్వారా. మరొక విషయం చూడండి, శివుడు కేవలం ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికే ప్రథమ గురువు కాదు. ఇప్పుడు సృష్టిలో ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళలకి మూల పురుషుడు శివుడే. నాట్యం ఉందనుకోండి, వాళ్ళందరూ నటరాజు శివుడు అంటారు. మీ నాట్య కళ ఎక్కడి నుంచి పుట్టిందయ్యా అంటే నాట్య కళ శివుడి యొక్క పాదం నుంచి పుట్టిందండి అంటారు. సంగీత కళాకారులు ఉన్నారు, మీ సంగీతం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శివుడి నుంచి వచ్చింది అంటారు. సంస్కృత భాష ఉంది, సంస్కృత భాషలో మొట్టమొదటి మనకు అఆలు ఎలా నేర్పిస్తారో అక్కడ శివసూత్రాన్ని అని నేను నేర్పిస్తారు. ఈ భాష మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే శివుడి నుంచి అంట. యోగులు మీ యోగ సాధనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే శివుడి నుంచి అంటారు. మీ సిద్ధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే శివుడి నుంచి వచ్చాయంటారు. సమస్త కళలకి మూల పురుషుడు గురుస్వరూపుడు ఎవరండి అంటే పరమేశ్వరుడు. అది ఈమెను ధరించడం వల్ల వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆయన జటాకలాపం రమణీయమా, అపురూపమా, ఏకమా?
అది ఒక్కటే. సమస్త అనేక రకాలైన శిరస్సుల్ని మనం చూస్తాం. పుట్టినవి కొన్ని, ఉన్నవి కొన్ని, పుట్టబోయేవి కూడా కొన్ని. ఏ శిరస్సు కూడా శివుడి యొక్క శిరస్సుని పోలి ఉండదు. అదే అండి శివదర్శనం అంటే. ఏమనుకున్నారు భగవంతుడు శివుడు అంటే? అది ఆయన యొక్క శిరో సౌరభం. గంగాతరంగ రమణీయ జటాకలాపం. ఇది రెండోది గౌరీ నిరంతర విభూషిత వామభాగం. స్వామి మరొక విశేషం ఏంటి స్వామిజీ అండి అంటే, గౌరీ నిరంతర విభూషిత వామభాగం. వామభాగము అంటే ఆయన లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ ఎప్పుడూ కూడా విభూషితం, అలంకరించబడి ఉంటుందట స్వామికి. దేంతో స్వామిజీ అలంకరించుకుంటారు ఆయన వామభాగాన్ని అండి అంటే? గౌరీ. గౌరీ అంటే అమ్మ పార్వతీదేవి. అది కూడా యథా కదా కాదండి, నిరంతరం. గౌరీ నిరంతర విభూషిత వామభాగం. అమ్మ నాన్న ఎలా ఉండాలి స్వామీజీ అంటే శివపార్వతుల్లాగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళిద్దరిని మనం వేరు చేయలేము. అందుకే శివపార్వతులు ఏమంటారు తెలుసా అండి? ఆది దంపతులు అంటారు. ఇప్పుడు మన సంస్కృతిలో, మన హైందవ సంస్కృతిలో అనేకమైన కట్టుబాట్లు, అలవాట్లు మనకి ఉన్నాయి. కానీ వీటి అన్నింటిలోనూ శ్రేష్టమైన సాంప్రదాయము, కట్టుబాటు మనకేంటి స్వామిజీ అండి అంటే మన యొక్క గృహస్థ వ్యవస్థ. ఈ గృహస్థ వ్యవస్థలో మన కమిట్మెంట్ ఏంటి స్వామిజీ అండి అంటే భార్య భర్త నిరంతరము కలిసి సాగించాలి జీవనాన్ని. ఈమెనేమో సహధర్మచారిణి అంటాం. ఈ సహధర్మచారిణి యొక్క సమస్త రెస్పాన్సిబిలిటీ ఈయనకు ఉంటాయి కాబట్టి ఈయన భర్త అంటాం. ఈ భార్య భర్త అనే బంధం ఎక్కడ పుట్టింది స్వామిజీ అండి అంటే వీళ్ళ దగ్గర పుట్టింది. అందుకే వీళ్ళ పేరు ఆది దంపతులు అంటారు. అందుకే చూడండి, మన పిల్లలు ఎవరైనా సరే కళ్యాణం చేసుకునేటప్పుడు మొట్టమొదటి గౌరీ వ్రతం చేస్తాం. ఎందుకు స్వామిజీ గౌరీ వ్రతం చేస్తామండి అంటే వి సీక్ హర్ బ్లెస్సింగ్స్. ఆమె ఆదర్శం, ఆమె తథాస్తు అంది అంటే ద లైఫ్ విల్ బి ఏమంటారు సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది. గౌరీ నిరంతర విభూషిత వామభాగం, ఇది దేవిగా. కానీ తత్వపరంగా మనం చూస్తే గౌరీ అంటే ఎవరు స్వామీజీ అండి అంటే పరాశక్తి, త్రిగుణాత్మిక. ఈ పరాశక్తి త్రిగుణాత్మిక, ఈశ్వరుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు వేరుగా ఉండరు. ఈమె లేదు అంటే సృష్టి లేదు. ఈమె ఉంటేనే సృష్టికి స్థితి, లయము, పుట్టటము ఈ మూడు జరుగుతాయి. కాబట్టే మాయకి ఇంకొక నిర్వచనం ఏంటి స్వామీజీ అండి అంటే పరమేశ శక్తి అంటారు వివేక చూడాలి. ఈమె స్వామి బ్రహ్మ, ఈ రెండు కలిస్తేనే సృష్టి ప్రవాహం జరుగుతుంది. గౌరీ నిరంతరం. అయితే సామాన్యులుగా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వామీజీ గురూజీ చెప్తారు, మన వామ భాగంలో, మన వామ భాగం అంటే మన లెఫ్ట్ సైడ్ లో అన్నింటికన్నా ప్రధానమైన ఇన్స్ట్రుమెంట్ ఏంటండి అంటే మన యొక్క హృదయం అంట. ఈ హృదయ స్థానం ఎవరికి ఇచ్చాడయ్యా పరమేశ్వరుడు అండి అంటే తన భార్యకి ఇచ్చాడని చెప్తారు. కాబట్టి భర్త ఎప్పుడు భార్యని తన హృదయ స్థానంలో ఉంచుకోవాలి అంటారు. గౌరీ నిరంతర విభూషిత వామభాగం. మన వామభాగానికి అలంకరణ తీసుకురావాల్సింది ఎవరండి అంటే భార్య. గౌరీ నిరంతర విభూషిత వామభాగం. తత్వపరంగా చూస్తే మాయా ఈశ్వరులు నిరంతరం కలిసి ఉంటారు. ఇంకా నారాయణ ప్రియం. నారాయణ ప్రియం అంటే జనరల్ గా కొంచెం సాధకులుగా మనం ఏమనుకుంటామండి అంటే నారాయణుడు వేరు, కేశవుడు వేరు, శివుడు వేరు అనుకుంటాం. కానీ కాదు, ఇవన్నీ కలిపికట్టుగా ఉండేదే. వీళ్ళ యొక్క రిలేషన్ ఎలా ఉంటుందటండి అంటే శివుడికి నారాయణుడంటే ఇష్టం, నారాయణుడికే శివుడంటే ఇష్టం.
అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. ఈయన హృదయంలో ఆయన ఎప్పుడు ఉంటాడు, ఆయన హృదయంలో ఈయన ఎప్పుడు ఉంటాడు. అందుకే శివుడి యొక్క ఇష్టమైన మంత్రం ఏదండి అంటే రామ మంత్రము అని చెప్తారు. ఆయన నిత్యము కూడా రామ మంత్రాన్ని చెప్తాడు. నారాయణ ప్రియం. గురూజీ ఒక భలే ఎగ్జాంపుల్ చెప్తారు. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం ఏమంటామండి అంటే సృష్టికి స్థితికి లయానికి ముగ్గురు కూడా మూడు అధీశులు అని చెప్తాం. ఇది ఎలా అంట, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి మంచి సంగీతం వచ్చు అనుకోండి, మంచి రాగం వచ్చు సంగీతం. అదే వ్యక్తికి బాగా కవిత్వం రాయటం కూడా వచ్చు అనుకోండి, సంగీతం వచ్చు, కవిత్వం వచ్చు, అదే వ్యక్తికి పాడటం కూడా వచ్చు అనుకోండి, పాడటం కూడా వచ్చు. ఇప్పుడు చెప్పండి, మూడు కూడా వేరు వేరు స్వరూపాలు కలిగిన, సంగీతం వేరు, కవిత్వం వేరు, పాడటం వేరు, కానీ ఆ వ్యక్తికి మూడు ఉన్నాయి. అలాంటప్పుడు అదే వ్యక్తిలో సంగీతం బాగా పాడుతునేటప్పుడు ఆ వ్యక్తిలోని ఈ ఆస్పెక్ట్ ఏమంటది, అబ్బా వాట్ ఏ పోయట్రీ, బాగా కంపోజిషన్ అయ్యిందే, బాగా మంచి ట్యూన్ కట్టామంటారు కదా. ఈ మూడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మలో ఈ రకంగా ఉంటాయట గురూజీ చెప్తారు. డెఫినెట్ గా వారు ఒక్కొక్కరిని కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఏ విధంగా అయితే ఒక వ్యక్తిలో కవిత, సంగీతము, గేయకారము ఒకే దగ్గర ఉంటే అది ఎలా శోభిస్తుందో, ఈ అనంత సృష్టికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ రకంగా పనిచేస్తారు. వన్ కాంప్లిమెంట్స్ అనదర్. ఇది నారాయణ ప్రియము అంటారు. నారాయణ ప్రియం అనంగ మదాపహారం. భగవంతుడంట ఒకడి యొక్క మదాన్ని సంహరించాడంట. ఎవరి యొక్క మదం స్వామీజీ? అనంగుడు. అనంగుడు అంటే శరీరం లేనివాడు. శరీరం లేనివాడు ఎవరు స్వామీజీ అండి అంటే కామదేవుడు. కామానికి శరీరం ఉండదు. కథలో అయితే మనం చూసాం. కానీ పెద్దవాళ్ళు చెప్తారండి అంటే జయించలేనటువంటి బలహీనత ఏదండి అంటే ఈ కామము అంటారు. ఇటువంటి జయించలేని కామము అనేది దానికి సహజంగా ఉండే ఒక మదం. ఎవరినైనా సరే నేను లొంగ తీసేసుకుంటాను. ఇది యథార్థంగా జరిగిందే చరిత్రలో. అంత ఈజీ కాదు. ఈ మదాన్ని హరించిన మహాత్ముడు ఎవరండి అంటే పరమేశ్వరుడు. పెద్దవాళ్ళు చెప్తారు, కామ క్లేశం కూడా లేని ఏకైక వస్తువు ఏదైనా ఉందండి అంటే అది పరమేశ్వరుడు ఒక్కడేనంట. కామ క్లేశం కూడా ఉండదంట ఆయన దగ్గర. ఏం చేయలేదు ఇంత ప్రభావశాలి అయిన ఈ వాసన. కాబట్టి ఆయన్ని సేవించామనుకోండి మనకి కూడా దట్ విల్ బి హెల్ప్ఫుల్. అందుకే విభూతి ధరిస్తారు పెద్దలు. విభూతి ధరిస్తే ఆ విభూతి వాసనకి ఇది పారిపోతుంది అంటారు. అనంగ మదాపహారం. కాబట్టి హే శిష్య, ఇవన్నీ చెప్పాం శివుడి యొక్క స్వరూపం. కాబట్టి నువ్వేం చెయ్యాలి? వారాణసి పురపతిం భజ విశ్వనాథం. ఇటువంటి దివ్య స్వరూపుడు, జ్ఞానమూర్తి, ఆదర్శ వ్యక్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడిని నువ్వు సేవించయ్యా. శరీరం ద్వారా సేవించు, మనస్సులో భక్తిని కలిగి ఉండు, బుద్ధి ద్వారా చింతించు. తప్పకుండా చేయవలసిన విషయం అండి ఇది. మూడు ఉండాలి. కర్మ ఉండాలి, ఉపాసన ఉండాలి, విచారణ ఉండాలి. ఈ మూడు ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేస్తాయి. కర్మలో ఏమవుతుంది స్వామీజీ అండి అంటే కర్మలో మన అహం వృత్తి తగ్గుతుంది. కర్మలో ఉండే గొప్పతనం అది. కర్మ అంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మలో అహం భావం తగ్గుతుంది. భక్తిలో ఏమవుతుంది స్వామీజీ అండి అంటే భక్తిలో వినయం శోభిస్తుంది. ఇటువంటి అంతఃకరణ ద్వారా విచారణ చేస్తే బ్రహ్మవృత్తి స్థిరంగా ఉంటుంది. బ్రహ్మవృత్తి మనలో స్థిరంగా ఉండదేం స్వామీజీ అండి అంటే మన అన్ప్రిపేర్డ్నెస్. మనం సరిగా ప్రిపేర్ కాలేదు కాబట్టే ఆ వృత్తి వచ్చినంతసేపులోనే జగత్తులో ఏదో ఒక వృత్తి బలంగా కనిపిస్తుంది మనకి. దాని వేడికి ఇది నిలబడలేదు, డైల్యూట్ అయిపోతుంది. దీనిని పెంచాలండి అంటే ఈ మూడు రకాలుగా మనం విశ్వేశ్వరుణ్ణి సేవించాలి. నిష్కామ కర్మ చేయాలి, ఉపాసన చేయాలి, విచారణ మనం చేసుకోవాలి. వారాణసి పురపతిం
భజ విశ్వనాథం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.